హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కడపలో ఎంపీ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిలారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి భూపేష్ రెడ్డి ప్రస్తుతానికి అభ్యర్థిగా ఖరారయ్యారు. ఆయన మళ్ళీ మారుతారంటూ ప్రచారం జరుగుతోంది. సో ప్రధానంగా ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తోంది షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి మధ్య జరుగుతున్న ఫైట్. షర్మిల నేరుగా అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. బద్వేల్లోనూ మిగతా చోట్ల ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్న సందర్భంగా సునీతారెడ్డి గారిని కూడా పక్కనే పెట్టుకొని వివేకానంద రెడ్డి గారిని చంపారు, చంపించిన వ్యక్తి అవినాష్ రెడ్డి అంటూ నేరుగా అలిగేషన్స్ చేస్తున్నారు, నేరుగా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో తమ బాబాయి హత్యకు కారణమైన వ్యక్తిని ఓడించాలి అని చెప్పి పిలుపునిస్తున్నారు. తన బాబాయిని అవినాష్ రెడ్డి గారు హత్య చేయించారు కాబట్టి ఆయన్ని ఓడించాలి అని పిలుపునిస్తున్నారు. సేమ్ కేవలం అదే ఎజెండాగా చేస్తున్నారు. సో ఆ ఎజెండాగా చేస్తూ వస్తున్న సందర్భంలో ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి మొన్న పొద్దుటూరు సభలో ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. పొద్దుటూరు సభలో ఆయన చెప్పిన మాట, తమ చెల్లెళ్ళ చేత కూడా ఇటువంటి మాటలు మాట్లాడిస్తున్నారు. హత్య కేసుకు సంబంధించి ఏం జరిగిందో దేవుడికి తెలుసు, బాబాయికి తెలుసు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి తెలుసు. సో తమ చెల్లెల్ని కూడా అడ్డుపెట్టి తమపైన ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. కానీ అవినాష్ రెడ్డి గారు మాత్రం ఎలక్షన్ క్యాంపెయిన్లో కావచ్చు, ఆమె అక్కడ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న సందర్భంలో కావచ్చు, ఇప్పటివరకు ఎప్పుడూ ఈ హత్య కేసుకు సంబంధించిన అంశంపైన మాట్లాడలేదు. అటువంటి అవినాష్ రెడ్డి తొలిసారి ఈరోజు ఈ పర్టికులర్ ఇష్యూ పైన స్పందించారు. హత్యలో తాను పార్టిసిపేట్ చేసినట్లు, తను అది చేయించినట్లుగా కొంతమంది మాట్లాడుతున్నారు. పేరు కూడా తీసుకోలేదు, షర్మిల గారిది కానీ సునీతారెడ్డి గారిది కానీ కొంతమంది మాట్లాడుతున్నారు. అటువంటి ప్రచారం చేస్తూ అటువంటి విమర్శలు చేస్తున్న వాళ్ళను వదిలేయండి. అది వాళ్ళ విచక్షణకే వదిలేద్దాం. మనిషి పుట్టి ఉంటే ఇలా ఎవరూ చేయరు అనే మాట మాట్లాడారు. సో ఈ మాట చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద మాటగా చూడాల్సిన అవసరం ఉంది. సో మనిషి పుట్టి ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడరు అంటున్నారు. సో అంటే ఏ స్థాయిలో తాను ఆవేదన చెందుతున్నారో, ఏ స్థాయిలో వాళ్ళ మాటల వల్ల ఇబ్బందులు పడుతున్నారో అనేది ఆయన చెప్పినట్లయింది. సో భరిస్తూనే వస్తున్నా స్టిల్ అదే ఎలక్షన్ క్యాంపెయిన్‌గా చేస్తున్నారు. సో అది వాళ్ళ విచక్షణ. మనుషులెవరు ఇటువంటి వ్యాఖ్యలు, ఇటువంటి విమర్శలు చేయరు అనే విషయాన్ని చెప్పడం అవినాష్ రెడ్డి ఉద్దేశ్యంగా కనపడుతోంది. సో అవినాష్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతంలో కడప జిల్లాలో సంచలనంగా ఉన్నాయి. ఫస్ట్ టైమ్ ఆయన క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇవ్వడం మాత్రమే కాదు, మనుషులెవరు ఇటువంటి మాటలు మాట్లాడరు అంటూ ఒక విమర్శ కూడా చేశారు. సేమ్ టైం నిన్న ఇదే అంశానికి సంబంధించి రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుతం అభ్యర్థి, ఆయన కూడా అవినాష్ రెడ్డికి హత్యతో సంబంధం లేదు అని క్లారిఫై చేశారు. సో హత్య కేసు చుట్టూ ఎలక్షన్‌ని తిప్పాలనే ప్రయత్నం షర్మిలారెడ్డి గారు చేస్తూ ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక దానికి అదే స్థాయిలో కౌంటర్ ఇయ్యాలని డెసిషన్ తీసుకున్నట్లు కనపడుతోంది. దానిలో భాగంగానే అవినాష్ రెడ్డి గారు కావచ్చు, రవీంద్రనాథ్ రెడ్డి గారు కావచ్చు మాట్లాడిన ఈ మాటలను చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ సగటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఒక అజెండా ఏంటి అని చెప్పాలి కదా! కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఒక అజెండా ఏంటి? భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్‌గా మీరెలా ఒక ఎంపీగా పోటీ చేస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా వస్తున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఆ కూటమికి ఫస్ట్ శత్రువు కాంగ్రెస్ పార్టీయే. ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి ఫైట్ దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో సరే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ స్టేక్ ఎంతుంది ఏంటి అని పక్కన పెడితే షర్మిల నేరుగా ఫస్ట్ టార్గెట్ చేయాల్సింది ఎవరిని? ఖచ్చితంగా ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థినే టార్గెట్ చేయాలి. బీజేపీ ఎందుకు వద్దో, కాంగ్రెస్ ఎందుకు ముద్దో చెప్పాలి. బీజేపీ విధానాల కంటే కాంగ్రెస్ విధానాలు ఎందుకు బెటరో చెప్పాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం సంబంధించిన ఆవశ్యకత ఏంటో చెప్పాలి. మోదీ గారి కంటే రాహుల్ గాంధీ ఎందుకు బెటరో చెప్పాలి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా కలలుగన్నారో మీరు దానికోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్తున్నారు కాబట్టి అది చెప్పాలి. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనక ఉద్దేశం అవినాష్ రెడ్డి గారు ఈ కేసులో ఉన్నారు కాబట్టి దాన్ని బయటికి తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరలేదు కదా. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన పర్పస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నట్లుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. బట్ ఆ ప్రస్తావన ఎందుకు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎక్కడ ఆమె చేయట్లా? ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి, రాష్ట్రానికి సంబంధించిన ఎజెండా చెప్పాల్సిన సందర్భంలో, ఈవెన్ ఎంపీగా పోటీ చేస్తున్న సందర్భంలో జిల్లాకు సంబంధించిన సమస్యల ప్రస్తావన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రస్తావన, కాంగ్రెస్ నాయకత్వానికి సంబంధించిన ప్రస్తావన ఇవేవీ తీసుకురాకుండా కేవలం అవినాష్ రెడ్డికి సంబంధించి ఈ హత్య కేసుకు సంబంధించి ప్రచారం మాత్రమే చేస్తూ రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి కూడా ఖచ్చితంగా నష్టం కలిగించే అవకాశం ఉంది. ఇలాంటి విశ్లేషణలు వస్తున్నాయి.
ఈ హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సునీతారెడ్డి గారికి కూడా ఇది నష్టం కలిగించే అంశం. రేపొద్దున షర్మిల గారు ఓడిపోతే నేరుగా హత్య కేసుకు సంబంధించిన ఎజెండాతోటే మీరు ప్రజల దగ్గరికెళ్లారు కాబట్టి, ప్రజల తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే, ఈ హత్య కేసుకు సంబంధించి సునీతారెడ్డి, వైఎస్ షర్మిల, మొత్తం తెలుగుదేశం, మీడియా అందరూ చెప్తుందంతా అబద్ధం అనే విషయాన్ని ప్రజలు తేల్చి చెప్పినట్టు కదా! కోర్టులో వెళ్తున్నారు. సీబీఐ ఎంక్వైరీ జరుగుతోంది. ఇవన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు ప్రజల దగ్గరికెళ్ళి ప్రజల దగ్గరికి తేల్చుకుందాం. ఇదే ఎజెండా అని ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు చెప్పి, ఆమె అదే ఎజెండా పైన ఎన్నికలకెళ్తే, అదే ఎజెండా పైన ప్రజలు ఓట్లు అడిగితే, ఆ ఎజెండాకి ప్రజలు మద్దతు ఇవ్వకపోతే, అవినాష్ రెడ్డికి దీంతో సంబంధం లేదని క్లీన్ చీట్ వచ్చినట్టు కదా! సో, వైఎస్ షర్మిల కడప జిల్లాలో అవినాష్ రెడ్డికి హత్యతో సంబంధం ఉంది అంటూ చేస్తున్న ప్రచారం, ఆ ఎజెండాని మాత్రమే ప్రజల ముందు పెట్టడం, ఆ ఎజెండాని మాత్రమే ప్రచారం చేయడం, అవినాష్ రెడ్డి కంటే కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ షర్మిలకి, ఈవెన్ సునీతారెడ్డి గారికి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించే పరిస్థితి ఉంటుంది వైఎస్ షర్మిలారెడ్డి గెలవకపోతే. సో, ఇప్పటివరకు వైఎస్ షర్మిల రాజకీయ జీవితంలో వేస్తున్న అడుగులన్నీ ఇటువంటి ఇన్‌స్టంట్ ఎమోషనల్ రియాక్షన్ బేస్డ్ స్టెప్స్‌గానే కనపడుతున్నాయి. తెలంగాణలో పార్టీ పెట్టడానికి సంబంధించి కావచ్చు, తెలంగాణలో రాజకీయ పార్టీలపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేయడానికి సంబంధించి కావచ్చు, తెలంగాణలో తర్వాత పార్టీని విలీనం చేయడానికి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళడానికి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం సంబంధించి కావచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్డీఏ కూటమి ఫామ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పైన, జనసేన పైన, భారతీయ జనతా పార్టీ పైన వైఎస్ షర్మిల చేసిన ఒక్క విమర్శ రాష్ట్ర ప్రజలకు ఎవరికైనా గుర్తుందా అంటే డెఫినెట్‌గా నో. రాష్ట్ర ప్రజల విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరికైనా గుర్తుందా అంటే డెఫినెట్‌గా నో. ఈవెన్ కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఎక్కడైనా ఓ మీడియా ఛానల్ ఎవరైనా కూర్చుంటే కూడా మాట్లాడుతుంది వివేకానంద రెడ్డి గారి హత్య, వైఎస్ షర్మిల వ్యాఖ్య. ఇది తప్ప కాంగ్రెస్ పార్టీ విధానం, భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ ఎలా బెటరు, ఈ చర్చ లేకుండా పోతుంది. ఈ చర్చ ఉండకూడదని కొంతమంది కోరుకుంటున్నారు. వైఎస్ షర్మిల గారు కూడా అదే దిశలో వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎజెండా పైన స్టేట్ లెవెల్‌లో ఫోకస్ పెట్టడాన్ని ఆమె మర్చిపోయారు. ఆమె పార్టీ అధ్యక్షురాలుగా కేవలం హత్య కేసు మాత్రమే మాట్లాడాలనే దృష్టితో పనిచేస్తున్నట్టు కనపడుతోంది. ఇది లాంగ్ రన్‌లో కాంగ్రెస్ పార్టీకి కడపలో గనక పాజిటివ్ రిజల్ట్ రాకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి కూడా నష్టం కలిగించే అంశంగా చూడాల్సి ఉంటుంది.